నమస్తే అన్న. నమస్కారం అండి. మీ పేరు? గొంతిని ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటాను. ప్రజెంట్ ఆంధ్రాలో 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ వస్తుంది అంటారు? వైసీపీ వస్తుంది అనుకుంటున్నామండి. ఎందుకని? జగనన్న గారు చేసే సంక్షేమ పథకాలు మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన సంక్షేమ పథకాలు చూసి మాకు ఇక్కడ గణేష్ గారు గెలుస్తారు, పైన మాకు జగనన్న గారు గెలుస్తారని చూస్తాం. అంటే సంక్షేమ పరంగా అంటున్నారు కదా, సంక్షేమ పరంగా మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి పేద ప్రజలకి? పేద ప్రజలకు అమ్మఒడిని, అది పిల్లలకి స్కూల్ అని, వ్యవసాయదారులకి వ్యవసాయానికి పెట్టుబడి సాయం నెలకి సంవత్సరానికి 13,500 వేస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నారని సంక్షేమ పథకాలు చెప్పి వస్తాం. అలాగే అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి ఏమి చేయలేదు అంటున్నారు కదా, ఏమన్నా చేశారు మీ దగ్గర? అభివృద్ధి చేయలేదు అంటున్నారు. అభివృద్ధి ఏం చేయలేదండి. అది ప్రతిదీ కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడో కనిపిస్తలేదు, రోడ్లో లేకపోతే ఎక్కడో ఏదో చేయలేదని చెప్పేసి కనిపిస్తలేదు అంటున్నారు. ఇప్పుడు ఏ ఊర్లో చూసుకున్నా, ఒక ఊరు పరంగా చూసుకున్నా, ఒక జగనన్న కాలనీ అని ఒక ఇల్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడైనా చూసినా ఒక ఊర్ల పరంగా ఒక ఊరే కనిపిస్తుందండి. అదొక అభివృద్ధి కనిపించలేదా? దానికి వచ్చి ఒక పంచాయతీలోని వెల్నెస్ సెంటర్ అని, తర్వాత సచివాలయం అని, రైతు భరోసా కేంద్రాలని, అనేక సంక్షేమ పథకాలు మాకు కనిపిస్తున్నాయండి. మధ్య శర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వచ్చారు. జగనన్న ఏమీ చేయట్లేదు, అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు. ఎలా అంటారు? శర్మిల గారు ఎందుకు వచ్చారో ఏటో ఆవిడకే తెలియాలండి అవి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని శర్మిల గారు మా ఫ్యామిలీని ఇది చేశారని అని కూడా ఆవిడ ఎందుకు తిరుగుతున్నారో మరి ఆవిడ జ్ఞానానికి ఇంగి జ్ఞానానికి ఆవిడే తెలుసుకోవాలండి. మరి 175 వస్తాయంటున్నారు కదా జగన్ గారు, వస్తాయంటారా? వస్తాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య 6 ప్యాక్ అని ఒక చేస్తున్నారు. అంటే గ్యాస్ బండ్లు అని ఫ్రీ. ఎలా ఉంటుంది? నవరత్నాలు కంపేర్ చేసుకుంటే ఏది బాగుంటుంది? అదే బాగుంటుందా లేకపోతే 6 ప్యాక్ బాగుంటుందా? 6 ప్యాక్ బాగుంటుంది అని చెప్పలేమండి. 6 ప్యాక్ ఎందుకంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గతంలోని ఎన్ని పథకాలు పెట్టినా ఇంతకుముందు చేసినవి లేవు, ఇచ్చినవి లేవు. ఈయన ఎన్ని 100 పథకాలు పెట్టినా సరే అవన్నీ చేయలేరండి. అవన్నీ ఒక మాటలో చెప్పాలంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.